దయచేసి ఈ సత్యాన్ని 40 సంవత్సరాలుగా బ్రహ్మశ్రీ ప్రారంభించి ఈ రోజు కొన్ని కోట్ల మందిని శాకాహారాన్ని అందించారు, కొన్ని కోట్ల మంది ధ్యానం చేస్తున్నారు, కొన్ని కోట్ల మంది ఆరోగ్యాన్ని పొందారు. మిత్రులారా, దయచేసి ఈ సత్యాన్ని గమనించుకుందాం. మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది. మనం రాత్రింబులు కష్టపడి సంపాదించిన సొమ్మంతా ఈ రోజు ఆసుపత్రి పాలు చేసుకుంటున్నాం. ఆ రోజుకి వేలకు వేలు మందులకే వాడుతున్నాం. దయచేసి ఇకనైనా శాకాహారం తీసుకుందాం. ఇన్ని రోజులు తెలియక చేశాం. ఇకనైనా పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ ప్రతి ఒక్కరికి ఆరోగ్యాన్ని అందించాలి, ప్రతి ఒక్కరికి ఆనందాన్ని అందించాలని నడుం బిగించి అందరికీ రాత్రింబొగులు కష్టపడి కొన్ని వేల మంది పిరమిడ్ మాస్టర్లు ప్రపంచవ్యాప్తంగా తెలియజేస్తున్నారు. మరి చక్కటి శాకాహారం తీసుకుందాం. శాకాహారమే సరైన ఆహారం. మానవుల ఆహారం శాకాహారమే. మాంసం తినాలంటే మరి ఏ జీవైనా సరే వాటికి కూర పండ్లు ఉంటాయి, అవి నాలుగుతో నీళ్లు తాగుతాయి, వాటి పేరు సిస్టమ్ వేరు. అలాగే మానవులకు అలా లేదు, మన కూర పండ్లు లేవు, మనం నాలుగుతో నీళ్లు తాగం, మరి మనకు పేరు సిస్టమ్ వేరు. అంటే మన శరీరం కేవలం శాకాహారం కోసమే నిర్మించబడింది మిత్రులారా. మరి శాకాహారం కోసం నిర్మించిన ఈ శరీరంలో భగవంతుడు తయారు చేసిన ఈ దేహంలో, దేహమే దేవాలయం అంటున్న మన సనాతన ధర్మంలో అటువంటి ఈ గొప్ప శరీరంలో మరి మనం మాంసం వేస్తున్నాము, చనిపోయిన శవాన్ని వేస్తున్నాము. మరి దయచేసి ఇకనైనా ఆలోచించండి. పక్షి జాతి బట్టి పరగ హింసలు పెట్టి కుక్షి నిండా కూడు కురుటుకును వండి తినుడు వాడు వసుత చండాలుడని మరి యోగవేమని చెప్పారు. మరి ఇకనైనా మీరు ఈ సత్యాన్ని తెలుసుకోండి. యోగవేమని ఎప్పుడో చెప్పాడు. మరి పక్షి జాతులు కానీ ఏటిని కూడా తినకూడదని. ఏ మతంలో కూడా మాంసం తినమని ఎక్కడా చెప్పలేదు, హింస చేయమని ఎక్కడా చెప్పలేదు. అందరూ కూడా మరి అహింసనే ప్రబోధించారు, అహింసనే చెప్పారు. మరి ప్రపంచ శాంతి రావాలంటే మరి కేవలం శాకాహారమే మిత్రులారా. ఈ రోజు జరుగుతున్న యుద్ధాలకి, ఈ రోజు జరుగుతున్న మరి పరిస్థితులకి కేవలం మనం చేస్తున్న హింసే. మరి ఏ రోజైతే ఈ హింస తొలగిపోతుందో ఆ రోజు భూమి అంతా ఆనందంగా ఉంటుంది, స్వర్గతుల్యంగా మారుతుంది. మరి దయచేసి మిత్రులారా, మనం శాకాహారం తీసుకుందాం. మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది. మాంసం జీర్ణం కావాలంటే 72 గంటలు పడుతుంది మిత్రులారా. మరి శాకాహారం కేవలం 4 గంటల్లోనే జీర్ణమవుతుంది. మన శరీరంలో ఏది తిన్నా 4 గంటల లోపల బయట వెళ్ళిపోవాలి. అటువంటిది 72 గంటల పాటు అది మన శరీరం నుంచి బయట పోకపోతే అది రాను పుల్లిగా అది అనారోగ్య పాలుగా మరి జబ్బు రూపంలో మనకి వస్తున్నాయి. కాబట్టి ఇకనైనా తెలుసుకుందాం, చక్కటి శాకాహారం తీసుకుందాం, మనకు మేలు చేసే ఆహారాన్ని తీసుకుందాం, ప్రకృతికి ఆహారాన్ని తీసుకుందాం. ప్రకృతి మనకి శాకాహారాన్ని ప్రవేశించింది, శాకాహారాన్ని తీసుకుంటాము. పళ్ళు పడాలు నక్షత్రాలు ఎన్నో ఉన్నాయి. అటువంటి చెప్పుకుంటున్నాం.